హాయ్ అండి. ఈరోజైతే మనం పాల ముంజలైతే తయారు చేసుకుందాం. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం ఇడ్లీ కిచెన్లోకి వచ్చేసాము. మొన్న ఉగాది రోజు మనం పూర్ణం అయితే బూరెలు వేసిన తర్వాత పూర్ణం అయితే మిగిలిపోయింది. ఇప్పుడు మనం పాల ముంజలు అయితే తయారు చేసుకుందాం. సోనా మసూర్ బియ్య పిండి అయితే తీసుకోండి. కావలసింది పాలు, ఉడకబెట్టుకున్న గిన్నె, వేయించుకున్న బాండి. సోనా మసూర్ బియ్యం అండి. ఇవి నీట్గా 4 సార్లు వాష్ చేసుకుని నీట్గా వాడేసుకుని మిక్సీకి అయితే పట్టుకుని మరుం జల్లుడితో పిండి అయితే మరుంగా పట్టుకోండి. ఇలా పట్టుకుని ఎండలో పోసుకుని 2-3 రోజులు ఎండబెట్టుకోండి. ఈ పిండి అయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, అన్నిటికీ పనిచేస్తుంది. నేను చూడండి టబ్లో సగం ఒక సాల్ట్ పిండి అయితే తీసుకున్నాను. పాల ముంజలకి అయితే చాలా బాగుంటుంది. ఒక వంతు చూడండి ఇలా బియ్య పిండికి అయితే మనం 2 వంతులు పాలు అయితే యాడ్ చేసుకోండి. చిక్కటి పాలు, పచ్చి పాలు ఉండాలి, కాసినది బాగోవండి. ఇలా అయితే వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. కావాల్సినంత ఎన్న అయితే వేసుకోండి. ఇది మొత్తం బాగా మిక్స్ చేయండి. మనకి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. పొడిపిండి ఉండకూడదు. బాగా ఇలాగైతే కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండి అయితే మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. పక్క పొయ్యి మీద ఇలా బాండ్లో అయితే పెట్టేసుకున్నాం. చూడండి ఇలా మనం కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. ఇలా మిక్స్ చేయండి. చూడండి ఈ వెన్న అంతా కూడా కరిగిపోతుంది. చూడండి ఇంత తిక్కిగా అయితే ఉడుకుతుంది. ఇలా సిమ్లీలో పెట్టుకుని బాగా ఉడికించుకోండి. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చూడండి ఇలా అయితే ఉండాలి. మన చేతి కంటుకోకుండా ఇలా అయితే ఆఫ్ చేసుకోండి. ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకుని మనం తయారు చేసుకున్నదంతా బాగా చల్లార్చుకుందాం. ఇలా అయితే చల్లార్చుకోండి. ఇలా మొత్తం చల్లార్చుకోండి. ఈ లోపల మనం ఒక బాండ్లీ అయితే పెట్టేసుకున్నాం కదా, ఆయిల్ అయితే వేసుకుందాం. కావాల్సినంత సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా ఒక గరిటె అయితే తీసుకొని బాగా ఇలా మ్యాష్ చేయండి. ఎక్కడైనా గడ్డలది ఉంటే కరిగిపోతాయి, మెత్తగా అవుతుంది. మనం చేసుకున్నప్పుడైతే బాగుంటుంది. చూడండి ఇలా అయితే తయారు చేసుకోండి. కావాల్సినంత కరిగించిన నెయ్యి తీసుకోండి. ఇలా నెయ్యి అయితే తీసుకొని ఇలా చేతికి అయితే అప్లై చేసుకోండి. బాగా ఇలా అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సినంత ఇదైతే తీసుకోండి. పిండి మనం ఉడికించుకున్న పిండి, మనకి ఈ పూర్ణం ఎంత ఉంటుందో ఆ సైజ్ తీసుకున్న పర్లేదు, కొంచెం ఎక్కువగా తీసుకున్న పర్వాలేదు. ఇలా అయితే తీసుకోండి. తీసుకున్న పిండిని మనం ఇలా అయితే అనుకోండి. అనుకున్న తర్వాత ఇలా అయితే పెట్టుకుని ఇలా అయితే స్టోర్ చేసేసుకోండి. మొత్తం ఇలా అయితే అనేసుకోండి. చూడండి ఇలా చక్కగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి ఇలా తయారు చేసుకుని అప్పటికప్పుడు మనం ఇలా ఆయిల్ అయితే పెట్టుకున్నాం కదా, ఇందులో అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ తయారు చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసేసి చూడండి ఇంకొకటి అయితే తీసుకుని ఇలా అయితే అప్లై చేసుకోండి. బాగా ఎంత మెత్తగా చేసుకుంటే అంత బాగుంటుంది. ఇలా ఇలా అయితే ఫిలప్ చేసేయండి. చూడండి ఇలా తయారు చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ఇలా ఆయిల్ అయితే వేసేసుకుందాం. మొత్తం ఇలా అయితే తయారు చేసుకోండి. బాగా వేయించుకుందాం కలర్ వచ్చే వరకు. చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే ఇలా అయితే తీసేసుకోండి. చూడండి చక్కటి కలర్, చాలా బాగుంటాయండి. హెల్త్కి అయితే చాలా మంచిది పాల ముంజలు. చూడండి నెక్స్ట్ వచ్చేసేసి మొత్తం ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి ఇలా అయితే తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం వేసేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకోండి.
కాసేపు వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా వేగాలండి. కింద కలర్ వచ్చిన తర్వాత ఈ గరిటె పెట్టి మెల్లగా అనుకోవాలి. ఇలా అయితే హై ఫ్లేమ్లో వేపుకోండి. పాలముంజ అంటే కొంచెం లేట్గా వేగుతుంది, అందుకని హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు కొంచెం ఇలా కన్వర్ట్ అయితే చేసుకోండి. నిదానంగా ఇలా మొత్తం తిప్పుకోండి. ఇలా మొత్తం వేయించుకోండి నిదానంగా. చూడండి, చప్పటి కలర్ అయితే వచ్చేస్తున్నాయి కదా. చూడండి, చప్పటి కలర్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఇలా అయితే తీసుకోండి. చూడండి, ఇలా అయితే మొత్తం తీసేసుకోండి, ఒక చుక్క ఆయిల్ లేకుండా. చూడండి, పాలముంజలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. టేస్ట్ అయితే చూసేద్దాం. టేస్ట్ అయితే చూసేద్దామండి. వావ్, చూడండి, పర్ఫెక్ట్గా చక్కగా చాలా కాలిపోతుందండి వేడి వేడిగా పాలముంజ అయితే. సూపర్ అండి, చాలా బాగుంది. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. చాలా చక్కగా వచ్చినాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయి, చాలా బాగున్నాయి. అద్భుతం, అమోఘం. నా వీడియో నచ్చితే షేర్ మర్చిపోకండి, కామెంట్ అయితే పెట్టండి. తప్పులు రైట్లో ఉంటే సరి చేసుకుంటాం. బాయ్ బాయ్.